జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొల్లు రవీంద్ర గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొల్లు రవీంద్ర గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొల్లు రవీంద్ర గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్ నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొల్లు రవీంద్ర గారి నాయకత్వం. ఇదిగోండి ఏమంటారు రండి డాక్టర్ గారు అందరూ వింట్రా పని ఇట్లా బుద్ధి కొంచెం వైల్డ్ అవ్వండి. వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. సార్ ఇంకోటేది ఓకే ఓకే కనీసం 2000 ఈ రోజున తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం. భారతదేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక డైనమిజం. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రారంభించలేదు. అన్న ఎన్టీఆర్ చేశాడు. అంతేవిధంగా కాకుండా ప్రధానమైన నిర్ణయాలు, మహిళలకు సమాన హక్కు, ప్రతివాడు ఉండటానికి పక్కా ఇల్లు, ఆ సౌకర్యం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో అన్న ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ద్వారానే ఈ రోజున పేద ప్రజలందరికీ కూడా అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మనమంతా కూడా తెలుగుదేశం పార్టీకి మరింత ఉత్సాహంతో అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న నారా చంద్రబాబు లోకేష్ నాయకత్వానికి బలపరచాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాని 45వ డివిజన్లో వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి గంజాల రవి గారు, అలాగే కేంద్రాసి నాగేశ్వరరావు గారు, బత్తిన అగస్తేశ్వరరావు గారు, డాక్టర్ బొల్లా ప్రసాద్ గారు, పెద్దలు గోరిపాటి గోపిచంద్ గారు, వీరందరి సహాయ సహకారాలతో మరి ఇక్కడ జెండా ఎగరేసుకుని స్వీట్లు పంపిణీ చేసుకుని రాబోయే రోజుల్లో తెలుగుదేశం మరి అనేక రకాలుగా ప్రజలకి సేవ చేసే విధంగా మమ్మల్ని అందరినీ తయారు చేసినందుకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువనేత నారా లోకేష్ గారికి, అలాగే మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశానికి ఒక అధికారమే శాశ్వతం కాదు. అధికారం లేకపోయినా కూడా మరి అనేక రకాల ప్రజాసేవ కార్యక్రమాలు చంద్రబాబు గారి నాయకత్వంలో చేస్తూ తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అలాంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ అధికారం కోసమనే పని చేయకుండా ప్రజల శ్రేయస్సు, ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా చాలా అదృష్టవంతులని తెలియజేసుకుంటూ ఈరోజు మా డివిజన్లో జెండా వందనానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి, నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోపిచంద్ గారు అలాగే మా పివి పనికుమార్ గారి ఆధ్వర్యంలో వారి ఇంటికాడ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా వచ్చి తెలుగుదేశం జెండాను ఆవిష్కరించడం జరిగింది. అలాగే మన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈరోజు దాదాపుగా 50 సంవత్సరాలు కావస్తున్నా సరే ఈ రోజుకి తెలుగుదేశం కార్యకర్తలు ఇంత లక్షల సంఖ్యలో ఉన్నారంటే కారణం ఆ మహానుభావుడు పెట్టిన ఆ నక్షత్రం అలాంటిది. ఈరోజు ఎంత దుర్మార్గం ప్రతిపక్షమైనా సరే
పోలీసులు కూడా నిలబడలేని స్థితిలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్త ఒక సైనికులా నిలబడి రాష్ట్రాన్ని కాపాడుకున్నారు. అలాగే ఈ 2029 దాకా మనందరం కష్టపడి పనిచేస్తే మన పిల్లలకి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉంటుందని, రాబోయే కాలంలో మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని. ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదు, ఒక ఉద్యోగం అంటే దాదాపుగా బ్యాంకు లోన్ ఇచ్చేటివి ఉండాలి. అలాంటి ఉద్యోగాలు రావాలని మన పిల్లలందరం కోరుకుంటూ జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. డాక్టర్